So hey, what's up guys, welcome back to another gameplay video. సో గైస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి గైస్. సో ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ తేవడానికి ప్రయత్నం చేస్తాం గైస్. అండ్ ఫేస్ రివీల్ కూడా చాలా జల్దీ వస్తుంది గైస్. ఫేస్ రివీల్ కూడా కొంచెం టైం పడుతుంది. అండ్ ఈరోజు మనం ఆడబోతుంది మైన్క్రాఫ్ట్ గైస్. సో మైన్క్రాఫ్ట్లో నేను ఒక వరల్డ్ క్రియేట్ చేసుకొని నన్ను ఆడబోతున్నాను గైస్. సో ఆ వరల్డ్లో సిరీస్ లెక్క చేయబోతున్నాం గైస్. సో ఆ సిరీస్ కంటిన్యూ చేయాలో చేయొద్దు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ మనము ఈ హాలిడేస్ అయిపోయే ముందు మనం 50 సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి గైస్. సో ఇది మన గోల్. అండ్ నేను ఇంకా కొన్ని రూల్స్ పెట్టుకున్నాను గైస్. నో క్రియేటివ్ మోడ్ గైస్. నో క్రియేటివ్ మోడ్. ఇంకా నేను ఫుల్ నెదరైట్ ఆన్ మోడ్ చేసుకోవాలా విత్ మ్యాక్స్ ఎంచాంట్మెంట్. అండ్ డ్రాగన్ని బీట్ చేయాలా సర్వైవల్. అండ్ వారన్ని కూడా డిఫీట్ చేయాలి గైస్. సో ఇవి నా గోల్స్ గైస్ ఇలా. అండ్ ఇప్పుడైతే మనము వరల్డ్ క్రియేట్ చేసుకుందాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మనము మైన్క్రాఫ్ట్లో వచ్చేసినాం గైస్. అండ్ ఇప్పుడైతే మనము కొత్త వరల్డ్ క్రియేట్ చేద్దాం గైస్ మైన్క్రాఫ్ట్లో. అండ్ గైస్ మీరు నాకు కొన్ని చెప్పండి గైస్ ఏ గేమ్స్ ఆడాలో ఇంకా. అండ్ మనము ఈ వరల్డ్ పేరు జేఎస్ఆర్ వరల్డ్ అని పెట్టుకుందాం గైస్, మన ఛానల్ పేరు. అండ్ గైస్ మనం ఇది హార్డ్ కోల్ ఆడతాం గైస్. ఒక్కసారి మనం చనిపోతే ఇక వరల్డ్ మొత్తం పోతుంది గైస్. సో అందుకే మనము ఇంకా కొంచెం హార్డ్ పెట్టుకుందాం. అండ్ చీట్స్ క్రియేటివ్ మోడ్ వద్దు గైస్. అండ్ మనము కొన్ని షేడర్స్ పెట్టుకుందాం గైస్. కొన్ని షేడర్స్ నేను తీసుకున్నాను. ఈ ఒక షేడర్స్ పెట్టుకుందాం గైస్. మనము ఈ 2 షేడర్స్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడైతే వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం గైస్. సో మనం ఏదైనా స్పాన్ అవుతాం గైస్ విత్ హార్డ్ కోర్. సో ఈ సిరీస్ చాలా పెద్ద ఉంటుంది గైస్. సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మన వరల్డ్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ మీకు ఈ షేడర్స్ కావాలంటే మీరు యాడ్-ఆన్స్ ఫర్ మైన్క్రాఫ్ట్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. సో ఆడికైనా మీ షేడర్స్ తీసుకోవచ్చు. అండ్ మీరు నాకు చెప్పండి గైస్ దీనికి ఏ షేడర్స్ ఆడాలా, ఏ మోడ్స్ ఆడాలో. అండ్ గైస్ స్కై బ్లాక్, 1 బ్లాక్ ఇవన్నీ ఆడదాం గైస్ మనము ఫ్యూచర్లో. అండ్ గైస్ మనం స్పాన్ అయితే అయిపోయాము. అండ్ గైస్ షేడర్ చూడొచ్చు గైస్ ఎలా మంచిగా ఉందో. సో మీకు ఈ షేడర్ కావాలంటే యాడ్-ఆన్స్ ఫర్ మైన్క్రాఫ్ట్ ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ గైస్ చూడొచ్చు ఎంత బాగుందో. సో గైస్ మనము ఈ హాలిడేస్ ఎండింగ్లో మనము 50 సబ్స్క్రైబర్స్ అయితే మనము పూర్తి చేసుకోవాలి గైస్. 50 సబ్స్క్రైబర్స్ అయితే మనము లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు గైస్. మనం లైవ్ స్ట్రీమ్ చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అందరూ పెరుగుతారు. అండ్ గైస్ షేడర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్ ఇప్పుడైతే ఇలా ఆడదామా లేకపోతే ఒక నిమిషం ఆగండి గైస్. కొన్ని చేంజెస్ చేసుకుందాం గైస్ సెట్టింగ్స్లో. క్లాసిక్ ఎడిషన్ చేసుకుందాం గైస్. ఇప్పుడు చాలా మంచిగా ఉంటుంది. అన్నీ కిందికి వస్తాయి గైస్. కానీ ఇది కనబడతలేదు. సో ఇప్పుడైతే మనం మ్యాక్సింగ్గా పికెట్ తీసుకుందాం గైస్ ఒకటి. ఇప్పుడైతే మనం స్టోన్ చేసుకొని స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోదాం గైస్. అండ్ ఫుడ్ కూడా వేసుకుందాం. షీప్స్ కూడా ఉన్నాయి గైస్. ఇక్కడ షీప్ నుంచి వూల్ దొరుకుతాయి. వూల్ దొరికితే మనకి నైట్కి పండుగకి బెడ్ దొరుకుతాయి గైస్. అండ్ గైస్ ఇది చాలా ప్లేన్ భయం గైస్. సో ఈడనే మనము మన హౌస్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము స్టోన్ తీసుకొని పోదాం గైస్. ఒక్క నిమిషం ఆగండి గైస్, సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు.
అన్నీ 50-50 పెట్టుకుందాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం స్టోన్ తీసుకుందాం. సౌండ్ చాలా చిన్న అవుతుంది గైస్, ఇంకా కొంచెం పెంచుకుందాం. స్టోన్ అయితే మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకుంటున్నాం గైస్. అండ్ గైస్ మనకు కోల్ కూడా దొరికింది, బెస్ట్ గైస్. సెట్ అయిపోయింది గైస్. ఇప్పుడు కోల్ కూడా దొరికేసింది, మనం ఫుడ్ని కుక్ కూడా వేసుకోవచ్చు గైస్. అండ్ గైస్ మనకి నైట్ ఎవరికి గూగుల్ ఇంకా 2 గూగుల్ కావాలి గైస్. బెడ్ వేసుకొని నైట్ని ఫినిష్ చేయొచ్చు. అండ్ గైస్ కోల్ చాలా దొరికింది గైస్ మనకైతే. సో గైస్ ఇప్పుడైతే కోల్ ఇంకా స్టోన్ అయితే దొరికింది మనకి. సో ఈ స్టోన్తో మనము ఫస్ట్ అయితే స్టోన్ టూల్స్ తీసుకుందాం గైస్. స్వాడ్, ఎక్స్ ఇంకా పికర్ తీసుకుందాం. పికెక్ తీసుకుందాం గైస్. సో ఇప్పుడైతే మనము అప్గ్రేడ్ అయితే అయిపోయినాం గైస్ స్టోన్ టూల్స్లో. అండ్ గైస్ ఇప్పుడైతే మనకి ఫుడ్ కావాలి గైస్, అండ్ బెడ్కి షీప్ కావాలి గైస్. ఫుడ్ అయితే చాలా ఉంది, కానీ షీప్ కావాలి గైస్ మనకి. ఓకే గైస్ షీప్ అయితే స్పాన్ అయిపోయింది. ఇంకోటి గైస్ ఇంకో షీప్ కావాలి గైస్ మనకైతే. మనము 3 వూల్స్ ఒక బెడ్ వేసుకోవచ్చు గైస్. బ్లాక్ షీప్ ఉంది గైస్, మనకు వైట్ షీప్ కావాలా. అండ్ గైస్ మనం ఓకే గైస్ సెట్. ఇక్కడ ఒక వైట్ కలర్ ఫ్లవర్ దొరికింది. సో మనము దీంతో వైట్ డై వేసుకొని బ్లాక్ వూల్ని వైట్ వూల్లా చేసుకోవచ్చు గైస్. గైస్ మనకి ఫుడ్ కూడా చాలా దొరికింది. అండ్ సో ఇప్పుడైతే మనము బెడ్ అయితే క్రాఫ్ట్ చేసుకుందాం గైస్. ఓకే గైస్ చాలా షిప్స్ అయిపోయింది గైస్. అండ్ గైస్ ఇక స్పాన్ అయితేనే ఉన్నాయి గైస్ షీప్స్. సో ఫుడ్ అయితే మనకి ప్లెంటీగానే ఉంటుంది గైస్. సో ఇప్పుడైతే మనము బెడ్ క్రాఫ్ట్ చేసుకుందాం గైస్ ఒకటి.
అండ్ ఒక ఫర్నెస్ చేసుకుందాం గైస్. ఫర్నెస్లో మనము ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ కేన్ కూడా ఉంది గైస్. గైస్ మనం బెడ్ని రెడ్ కలర్ వేసుకున్నాం గైస్. వైట్ కలర్ చాలా బాగాలేదు గైస్. సో గైస్ ఇప్పుడైతే మనము అండ్ నైట్ అయిపోతుంది. అండ్ కొంచెం పిఓవి పెంచుకుందాం గైస్. సెట్టింగ్స్లో పిఓవి ఈడు ఉంటుంది గైస్. పిఓవి కొంచెం పెంచుకుందాం గైస్. ఓకే, ఈ పిఓవి చాలు గైస్. అండ్ నైట్ అయిపోతుంది గైస్. అండ్ మనం ఇంకా కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాం గైస్. సో నెక్స్ట్ మార్నింగ్ మనము ఐరన్ తీసుకొని పోదాం గైస్. మైనింగ్ చేద్దాం. సో ఇక్కడైతే కుక్ అవుతుంది. సో షేడర్స్ ఎలా ఉన్నాయో చెప్పండి గైస్. అండ్ హార్డ్ కోర్ మోడ్లు ఉన్నాం గైస్, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. సో ఇప్పుడైతే మనం ఇన్వెంటరీ కొంచెం సార్ట్ చేసుకుందాం గైస్. సో గైస్ నైట్ అవుతుంది. షేడర్స్ చూడొచ్చు గైస్ ఎంత బాగుందో. సో గుడ్ నైట్ గైస్. నెక్స్ట్ డే కలుద్దాం. సో గైస్ గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము నేను ఒక మైన్ చూసిన గైస్ ఇక్కడ నిన్న. సో మైన్ దగ్గర పోయి చూద్దాం గైస్ మనకేమైనా దొరుకుతుందా. ఇప్పుడు గైస్ కోల్ అవుతుంది ఇక్కడ. కోల్ తీసుకున్నాం. ఇంకా ఏం లేదు గైస్. ఈడైతే కోల్ ఒకటి ఉంది. అటు సైడ్ ఇంకా కొంచెం ఉండే. సో ఇక్కడ చూద్దాం కానీ గైస్. ఓకే గైస్ జాంబీస్ ఉన్నాయి ఇక్కడ. కాపర్ కనబడలేదు కానీ ఐరన్ కావాలి గైస్ మనకి. ఓకే కోల్ ఉన్నాయి గైస్ ఇక్కడ. సో గైస్ ఇదైతే పెద్ద రవీన్ ఉంది గైస్. పెద్ద రవీన్ గైస్ ఇదైతే. సో మనకి ఐరన్ దొరికే ఛాన్స్ కూడా ఉంది. అండ్ కోల్ తీసుకుందాం గైస్. కోల్ చాలా ముఖ్యం గైస్ మనకి. గైస్ కొన్ని టార్చర్ తీసుకుందాం గైస్ స్టిక్స్తోనే. డీప్ స్లేట్ ఉంది గైస్ ఈడ. వావ్.
గైస్ మనం ఎక్కువ రిక్స్ తీసుకోవద్దు గైస్, ఎందుకంటే మనం ముందే హార్డ్ కూల్లో ఆడుతున్నాం కాబట్టి. సో ఎక్కువ రిక్స్ వద్దు గైస్, వేరే సైడ్ పోదాం. గైస్ కాపర్ చాలా దొరికేసింది గైస్ మనకి, 36 కాపర్. సో ఇక్కడ కాపర్ చాలా ఉంది గైస్, ఐరన్ లేదు. వావ్. అరే యార్, టార్చ్ కింద పడుతుంది ఒకటి. ఓ షిట్, క్రీపర్. ఓ షిట్. గైస్ డీప్ సెట్ తప్ప ఏం లేదు గైస్. గేమ్తో ల్యాగ్ ఎందుకు అవుతుంది గైస్? గైస్ ఐరన్ లేదు గైస్. వావ్, ఐరన్ తప్ప మనకు అన్నీ వచ్చింది గైస్, కాపర్, డీప్ సెట్. ఇక్కడ ఐరనే లేదు గైస్. ఇక్కడ వాటర్ టాప్ ఐరన్ వచ్చింది ఇక్కడ. ఓహ్, జస్ట్ మిస్ గైస్, పడిపోతున్నాను నేను. ఓహో, ఐరన్. గైస్ కొంచెం జాగ్రత్త ఉండాలా, ఎందుకంటే అరే షర్ట్ లావలో పోయినాయి గైస్. రెండు ఐరన్ పోయినాయి గైస్. షర్ట్ ఐరన్ దొరికింది ఇప్పుడు, ఇప్పుడు అంటే అది కూడా పోయింది గైస్. అటు సైడ్ కూడా పోదాం ఆగండి గైస్. అండ్ వాటర్ ఉంది ఇక్కడ. వావ్, ఓహ్ పేజ్ ఇక్కడ ఐరన్ ఉంది. ఓ జస్ట్ సైజ్ పడిపోతున్నాను మళ్ళీ. ఈ ఐరన్ అయితే నేను పడని. అది షర్ట్ 1 minute గైస్, ఒక్క నిమిషం. ఓ వెయిట్ గైస్, షర్ట్ గజిట్ ఏమో ఉంది గైస్. షర్ట్ ఓను గైస్. గైస్ ఎండిపోజులు ఇన్ని ఉంది అనుకుంటా గైస్. చూడండి, బ్రిక్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ వాటర్ బకెట్ ఉంటే పోయి చూడవచ్చు గైస్. వాటర్ బకెట్ కూడా లేదు. ఒక్క నిమిషం ఆగండి గైస్.
వుడ్తోనే కొన్ని స్టిక్స్ చేసుకుందాం గైస్ ఫస్ట్ అయితే మనము. अरे यार ये खुद मेरे क्या ఐరన్ కూడా ఉన్నాయి. ఓ ను ఓ షిట్ గైస్ క్రీపర్. ఐరన్ దొరికిందా అండ్ మీతో సైడ్ ఇంకేం లేదు గైస్. సో వెళ్ళిపోదాం గైస్ దీని నుంచి. అండ్ గైస్ కిందికి అయితే పోదాం గైస్. ఇప్పుడైతే ఒకసారి అట్టు పోదాం గైస్. అదండి కోల్డ్ ఉంది గైస్. చాలా కోల్డ్ కాపడే దొరుకుతుంది గైస్ మనకైతే. గాజుడు ఏముంది గాజుది. వెయిట్ వాట్ నిమిషం ఆన్ గాజుది. ఇది ఏంది గాజుది? ఓ ఒక నిమిషం. స్కెల్టన్ గైస్ మనకైతే గైస్ ఐరన్ అయిపోయింది గైస్. నేను స్కెల్టన్ నేను నుంచో కొడుతున్నా. ఓకే గైజ్ నాకు ఐరన్ అయితే కనిపించింది కానీ నేను స్కెలిటన్ నేను నుంచి కొడుతున్నా గైజ్. ఓకే పైనుంచి కొడుతున్నా. ఓకే పైనుండి కొడుతుంది గైజ్ స్కెలిటన్. చూడండి అక్కడ నుంచి కొడుతున్నా గైజ్. ఓ గైజ్ ఇది టఫ్ బ్రిక్స్ అంట గైజ్. కానీ నేను ఏందో అర్థమైతే లేదు గైజ్. ఫస్ట్ టైం చూస్తున్నా గైజ్ మైన్ క్రాఫ్ట్లో. గైజ్ పికాక్స్ బ్రేక్ అయిపోతుంది. ఇదేంటో అర్థమవుతుందండి అది. ఓ మై గాడ్ గైజ్
ఓ నో గైజ్, ఓ నో, షేట్ గైజ్. ఇది కొత్తగా వచ్చినది గైజ్. ఇది ఇక్కడ మనకి మేజ్ దొరుకుతుంది, కానీ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళలేను గైజ్, ఎందుకంటే చాలా రిస్క్ గైజ్. మనకు తెలిసి ఇక్కడ చాలా లూట్ దొరుకుతుంది, కానీ చాలా రిస్క్ గైజ్, మనం పోలేము. మనము ఇక్కడ డైమండ్ ఇంకా ఐరన్ ఆడమని వచ్చినాక పోవచ్చు కదా మనం ఇక్కడ. ఓ నో షిట్ గైజ్, 2 hearts దొరికిపోయినా గైజ్, 2 hearts. ఓ పికెల్స్ దొరికింది గైజ్. ఓకే, టార్చెస్ దొరికినాయి, తీసుకుందాం. దర్శన్ లోపలికైతే వచ్చిన రిక్స్ తీసుకొని. ఓకే, మనకి ఏమో దొరికింది. ఓకే, ఎమరల్డ్ దొరికింది గైజ్, ఐరన్ దొరికింది. ఓకే, లెట్స్ గో. ఓకే, కొద్దిగా జాగ్రత్త ఉండాలి గైజ్ మనం ఈడ. దీని లోపల ఇంకా గైజ్ ఇంత జాగ్రత్త ఎందుకుంటే ఈడ డేంజరస్ మాబ్స్ ఉంటాయి గైజ్ ఈడ. ఓ షిట్, no guys, I got guys, shit. చూసారా గైస్, దాడొక స్పానర్ ఉంది. ఓ నో, నేను ఎడికైనా వచ్చిన గైస్, నేను షిట్. ఓకే, అక్కడ నుంచి వచ్చిన. ఓ నో గైస్, స్పీకర్స్ పోయింది. ఇదే కదా ఇది బ్యాక్స్ట్ ఏముంది గైస్. ఓకే, నిజంగా స్పానర్ అయితే లేదు కదా గైస్, స్పానర్ కింద ఉంది. నేను వచ్చింది నుంచి గైస్, నేను పై నుంచి వచ్చిన అనుకుంటా. గైస్ నేను వచ్చిన నుంచి మర్చిపోయినా గైస్, షిట్. ఓకే, ఈ నుంచి వచ్చిన. గైస్ ఫస్ట్ డే ఇంత రిస్క్ అయిపోయింది గైస్ మనకి. సో ఈడే ఎప్పుడైనా తర్వాత వస్తాం గైస్ ఈడ, ఎందుకంటే చాలా రిస్క్ గైస్ ఈడ. డైమండ్ ఆర్మర్ వచ్చినప్పుడే రావాలి గైస్ ఈడ, నార్మల్గా అయితే రాలేము. అండ్ స్కెలిటన్ ఉన్నాయనుకుంటా గైస్. ఇంకా స్కెలిటన్ తీసుకొని అయిపోయినాయి. నేను ఐరన్ తీసుకొని ఇంకొచ్చిన గైస్, నాకు ఏమేమో దొరికినాయి గైస్. చూడండి, నాకు 6 ఎమరల్డ్స్ దొరికినాయి గైస్. ఇది ఒక దొరికింది డెకరేటెడ్ పాటెడ్, బ్రిక్స్ దొరికినాయి, కాపర్ దొరికింది గైస్. ఓ మై గాడ్,
నాకు తెలిసి రవీన్ నాకు లక్కీ అని కూడా గైజ్. ఇంకా చీడ చాలా ఐరన్ అవుతుంది గైజ్. సో ఇప్పుడైతే మనకు సెట్ అయిపోతాయి ఆర్మర్ టూల్స్ అవన్నీకి. ఇంతనే వచ్చింది గైజ్. 24 ఐరన్ సరిపోదు గైజ్, ఇంకా కొంచెం ఐరన్ అయితే కావాలా. ఫస్ట్ అయితే కొంచెం ఫుడ్ వేసుకున్నాం గైజ్, ఎందుకంటే హెల్త్ తక్కువ ఉంది. చూడండి గైజ్ ఎంత పెద్ద డీప్ సెట్ అయ్యామో. లావా ఉంది గైజ్ కింద. ఓకే ఐరన్ ఉంది కదా, ఒక్క ఐరన్ కోసం అంత రిక్స్ అవసరం లేదు గైజ్. గైజ్ కొన్ని బ్లాక్స్ తీసుకోవాలి గైజ్. ఫస్ట్ అయితే నా దగ్గర వుడ్ కూడా లేదు గైజ్, కొన్ని వుడ్తోనే ఆన్ వేసుకొని అన్నీ పైన ఉన్నాయి గైజ్. మైనింగ్ ఐరన్ కొంచెం ఐరన్ కోసం వచ్చినాయి గైజ్, టూల్స్ అవన్నీ వేసుకోవడానికి. ఇటు సైడ్ పోదాం గైజ్. క్రీపర్ ఉంది గైజ్ ఇక్కడ. ఓకే ఇక్కడైతే ఇంకేం లేదు గైజ్. సరే చిన్న కోల్ ఉంది గైజ్ చాలానే. అటు సైడ్ పోవచ్చు గైజ్, ఇంకా కొంచెం ఐరన్ అయితే మనకు కావాలా. కానీ అటు సైడ్ ఇంకా ఐరన్ అయితే నాకు కనబడుతుంది గైజ్. సో కొన్ని బ్లాక్స్ తీసుకొని పోదాం. ఒక గైజ్ పికర్స్ అయితే ఎరిగిపోయింది. అండ్ ఈ బ్లాక్స్తో ఆడి వాడికి పోలేము. సో నేను తర్వాత వస్తా గైజ్ వీడికి. ఇప్పుడైతే మనము కొన్ని బ్లాక్స్ తీసుకొని పైకి వెళ్ళిపోతాం గైజ్, పికెక్స్ ఎడిపోయే వరకు. వుడ్ కూడా లేదు గైజ్, పికెక్స్ తీసుకొని. ఇంకా ఓహో ఐరన్. గైజ్ నేను బ్లాక్స్ అయితే వేసుకున్నాను, నేను వీడికని వచ్చినా కాబట్టి బిల్డ్ చేద్దాం గైజ్. గైజ్ ఇప్పుడు నాకు ఇంకా బ్లాక్స్ తీసుకొని ఇంకేం లేదు గైజ్ నా దగ్గర. సో ఈ బ్లాక్స్లో మనము వెళ్ళిపోవాలి గైజ్ పైకి. నాకు ఐరన్ కనబడ్డది గైజ్, అయినా కనిపించడం మనం తీసుకోలేము, పికర్స్ లేదు. ఓకే గైజ్ వచ్చేసినాము ఫైనలీ. ఓకే ఫైనలీ అయితే మనం వచ్చేసినాము. సో వీడికని పైకి వెళ్ళిపోదాం గైజ్ మనం. కాపర్ చాలా ఉంది గైజ్ ఇక్కడ. ఓకే మనం వీడికని పైకి వెళ్ళిపోదాం. చాలా పెద్ద రవీన్ అది అయితే, చాలా పెద్ద ఉంది, చాలా పెద్ద ఉంది గైజ్ ఈ రవీన్. సో మనం పవర్ఫుల్ అయినాక వద్దాం గైజ్ వీడికి.
ఇంకా కొంచెం ఐరన్ అయితే కావాలా, కానీ కింద పోవడం అంత మంచిది కాదు గైస్. ఓ మై గాడ్. సో గైస్ ఇప్పుడైతే నా దగ్గర ఐరన్ 26 ఉంది. సో ఇంట్లోకి నుంచి కొంచెం కోల్, హాఫ్ కోల్ తీసుకోవాలి. ఓకే గైస్, ఇంకా కొంచెం స్టోన్ కావాలా. సో ఆడిపోయి తెచ్చుకుందాం గైస్ స్టోన్. ఓకే పికాక్స్ కూడా కావాలి, వుడ్ కావాలి గైస్ ఫస్ట్ మనకి. సో వీటికి మనం వుడ్ తీసుకుందాం ఫస్ట్. సో వుడ్ అయితే వచ్చేసి చేసేసుకున్నాం గైస్ మనము. సో వుడ్తోని ఫస్ట్ స్టిక్స్ చేసుకుందాం గైస్. సో గైజ్ ఇప్పుడైతే వీడియో చాలా పెద్దగా అవుతుంది. సో వీడియోని అయితే ఇప్పుడు నేను చేద్దాం గైజ్. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైజ్, ఈ కంటిన్యూ అయ్యాలా ఈ సిరీస్, హార్డ్ కోర్ సిరీస్ కంటిన్యూ అయ్యాలా చెప్పండి గైజ్. కోల్ కూడా దొరికింది కొంచెం. సో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైజ్, ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా. మీరు మీ వర్డ్స్ వల్ల నాకు మోటివేషన్ దొరుకుతుంది గైజ్. సో కమెంట్ చేయండి గైజ్, మీ కమెంట్స్ వల్ల చాలా మోటివేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఫన్నెస్ తీసుకుందాం, ఫన్నెస్లో కాల్ వేసేసుకుందాం. సో గైస్ టిల్ దెన్ టేక్ అ గుడ్ బై గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.